ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నందు ఈ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత సహాయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతిరాజు, డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్నపిల్లలను పెంచి పోషించలేని వారు, వద్దనుకునేవారు చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో వేయకూడదని, ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా చట్టబద్ధంగా దత్తతిస్తామని, దత్తతపై అవగాహన కల్పించేందుకు గాను ఐడీఓసీ కలెక్టరేట్ నందు దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి రోజున కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం, అవసరమైన పత్రాలను, ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాల సమాచారం కోసం ప్రజలకు ఉపయోగపడేలా దత్తత సహాయ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4 అడాప్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో తమిళనాడు ప్రొఫెసర్, కరీంనగర్ నుండి 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరొకరు హైదరాబాద్ చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరంలో మొత్తం 11 అక్రమ దత్తత ఆపడం జరిగిందని, 5 ఎఫ్ఐఆర్ ఫైల్స్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి, పిల్లలను దత్తత తీసుకోవాలని దంపతులకు సరైన విధానం, నియమాలను, నమోదు ప్రక్రియ గురించి వాత్సల్య పోర్టల్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, అక్రమ దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. పిహెచ్సిలో బాల్ భరోసా స్కీమ్ ద్వారా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎవరైతే డెవలప్మెంటల్ డిలే, స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఉన్నారో వారికి హెల్త్ చెకప్ చేయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు మాట్లాడుతూ చిన్నపిల్లలను దత్తత తీసుకునే వారు చట్టంలో ఉన్న నిబంధనలకు లోపడి వ్యవహరించారన్నారు. దత్తత సహాయ కేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలు దాంట్లో మన గ్రూపులుగా ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మనం కెరీర్ గైడెన్స్ కూడా ఒక 200 మంది పిల్లలకు గ్రంథాలయ సంస్థలు చేయడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్స్ పెట్టమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకి రేపటి నుంచి 2 నుంచి మనకి 10th జూన్ వరకు ఈ క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం, అంటే 10th ఆపేయడం, ఇంటర్మీడియట్ ఆపేయడం అది లేకుండా వాళ్ళ తర్వాత ఫర్దర్గా చదువుకునేటట్టు మనం ప్రోత్సహించడము. అట్లాగే వాళ్ళ హెల్త్ కన్వర్జెన్స్, అంటే వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో స్పష్టత ఉండేటట్టు మనం చేసుకోవడం, అట్లాగే రక్షణ విషయాల్లో క్లారిటీ ఇవ్వడం. చెప్పారు, పిల్లలు కూడా చూపెట్టారు. మనకి ఏంటంటే ఏదైనా చట్టబద్ధంగా చేసుకుంటే మనకే యూజ్. ఇందాక మేడం గారు చెప్పినట్టు కొన్ని ఏజ్ తర్వాత పెంచిన తర్వాత మామూలు వాళ్ళు వస్తే ఒక అమ్మకి ఎంత బాగో అందరికీ తెలుసు. అలాంటి బాధలు ఉండకూడదు అనేటువంటి ప్రభుత్వం చట్టబద్ధం చేసింది దత్తత అనేటువంటిది. దాన్ని మనందరం కూడా పాటించాలి. పాటించడమే కాకుండా ఇక్కడ మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ విషయాలన్నీ కూడా మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఏమవుతుందంటే ఇది అందరికీ వెళ్ళిపోతుంది. ఈ న్యూస్ అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకున్నది అందరికీ చేస్తేనే మనము ఏమి సాధించామనేటువంటిది తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఇది మొత్తం చట్టబద్ధంగా ఎందుకు చేయాలి, దీనివల్ల ఏంటి అనేటువంటిది మనం నేర్చుకొని ఇతరులకు చెప్పడం వల్ల అలాంటి అక్రమణ అనేటువంటిది మనకు జరగకుండా ఉంటుంది. మనం ఏదైనా లీగల్ గా చెప్తే, మన ఇల్లైనా కూడా లీగల్ గా తీసుకుంటేనే మనకు సేఫ్టీ. అలాగే మనము ప్రాణంగా తెచ్చుకునేటువంటి ఒక చిన్న బాబు లీగల్ గా తీసుకోవడం వల్ల మనం సేఫ్టీగా ఉంటామని అందరూ చెప్పారు. తర్వాత ఇంట్లో ఒకటే చెప్పదలుచుకున్నాను, ఓన్లీ పేరెంట్స్ మాత్రమే తీసుకోవడం అవసరం లేదండి. విడోస్ తీసుకోవచ్చు, సింగిల్ పేరెంట్ తీసుకోవచ్చు. కానీ సింగిల్ పేరెంట్ లో అమ్మ ఎవరినైనా తీసుకోవచ్చు, కానీ నాన్న మాత్రము అబ్బాయిని మాత్రమే తీసుకోవాలనేటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. అలా ఎవరైనా పెళ్లి చేసుకోని అవివాహితులు కూడా చిల్డ్రన్ని పెంచుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా చట్టంలో ఏమేమి ఎలా ఉండాలి, వాళ్ళ శాలరీ చూస్తారు, అన్ని ప్రతి ఒక్కటి మనకి వెరిఫికేషన్ చేసి మనము ఎవరినైతే పెంచగలుగుతాము అనేటువంటిది చూసి మనకి ఇస్తారు. కాకపోతే కొంచెం ప్రాసెస్ అవుతుంది అని అందరూ అనుకుంటారు, కానీ ప్రాసెస్ అయినా కూడా మనం సేఫ్టీగా ఉన్నప్పుడు ఎంత లేట్ అయినా కూడా, ఎన్ని రోజులైనా కూడా మనం వెయిట్ చేయవచ్చు. ఫర్టిలిటీ సెంటర్స్ నెంబర్ ఆఫ్ ఉంటున్నాయి, ఐవీఎఫ్ ఉంటుంది అని అంటున్నారు. దాని గురించి చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అదొక పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న కపుల్స్ కూడా ఉన్నారు. దాని బదులు మనకి మన జిల్లాలోనే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ప్రతి బిడ్డకి కూడా ఒక కుటుంబం అన్నది అవసరం. సో ఆ చైల్డ్లెస్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కారా ద్వారా ప్రాపర్ వేలో మనం లీగల్గా అడాప్షన్ తీసుకుంటే ప్రతి బిడ్డకి కూడా ఒక కుటుంబాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అండ్ అలాగే ఇది అడాప్షన్ ఒకటి. ఇంకొకటి ఫాస్టర్ కేర్ అని ఉంటుంది.
మనకి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికైతే పిల్లలు లేరో ఇంట్రెస్టెడ్ ఉన్నారో పిల్లల్ని తీసుకోవడానికి యాజ్ పర్ కండిషన్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆ బిడ్డకి ప్రాపర్గా మనము ఒక హోమ్ ని ఇవ్వడం జరుగుతుంది, ఒక ఫ్యామిలీని ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన పరంగా ఆలోచించాలి. ఒకవేళ తీసుకుంటే మళ్ళీ రేపు వాళ్ళే చెప్తారు మా పిల్లలు తీసుకున్నారు, మేము మీ మీద ఒకటి ఫేవర్ చేసాము, మీకు సహాయం చేసాము, అది రకరకంగా అవుతాయి. సెకండ్, ఇల్లీగల్ కూడా జరుగుతున్నాయి మనకి. నంబర్స్ మనం ఎంతమంది పిల్లలకి ఎట్లాంటి ఇల్లీగల్ కూడా మనం పెడుతున్నాం. మీరు చూడండి, మా జిల్లాలోనే వాళ్ళు చెప్పినట్టుగా 4 ఇల్లీగల్ అడాప్ట్ మనం చేసాము. కానీ 11 మంది పిల్లలకి మేము పట్టుకున్నాము. ఇల్లీగల్ గా వాళ్ళే అమ్మేయడం టైంకి, సేల్ చేయడం టైంకి మేము పట్టుకున్నాము. సో ఈ టాపిక్ గురించి మాట్లాడటం చాలా అవసరం. బయట కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. సో మా ఆఫీస్ కింద ఉన్న స్థాయి వాళ్ళే, వేరే వాళ్ళే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏదైనా IVF సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొంతమంది అప్రోచ్ అవుతారు. నంబర్ తీసుకొని సరే ఇక్కడ ఫలానా చోట పాప పుట్టింది, బాబు పుట్టింది, మీకు కావాలా, 50,000 పడుతుంది, 1,00,000 పడుతుంది, 5 లక్షలు పడుతుంది, మీకు కావాలంటే అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రాస్టిట్యూషన్ చేపిస్తారు, రకరకంగా ఉన్నాయి. సో దీని గురించి ఈ ప్రాసెస్ ఒకటే మొత్తం ఆలోచించి దేశ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దట్ పిల్లలకి కూడా సేఫ్ గా చూసుకొని కావాల్సిన పేరెంట్స్ దగ్గర పంపించడానికి మనం సిద్ధంగా ఉంటాం. సో దీంట్లో కొద్దిగా టైం పడుతుంది, కానీ అది అవసరం మనకి. పేరెంట్స్ కి ఎంత వెయిట్ చేసినాక, ఎంత ఎంక్వైరీ చేసినాక ఒక పిల్లలు, ఒక బాబు కానీ పాప కానీ వచ్చేస్తే అది కూడా మనకి చాలా సంతోషం. బట్ ప్రాసెస్ అందరికీ సేఫ్ గా ఉండాలి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సిమిలర్లీ ఇల్లీగల్ గా ఎక్కడైనా చేయకూడదు, ఆ మెసేజ్ కూడా ఇవ్వాలి. మనం త్రూ DMHO మై రిక్వెస్ట్ ఇస్ మన డిస్ట్రిక్ట్ లో కూడా అన్ని హాస్పిటల్స్ కి యూ షుడ్ సర్క్యులేట్ దిస్ పోస్టర్. ఇల్లీగల్ గా తీసుకోకూడదు, ఇల్లీగల్ గా సేల్ చేయకూడదు, సో దట్ అందరికీ ఐడియా ఉండాలి. ఇల్లీగల్ గా కూడా మనకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇల్లీగల్ గా తీసుకుంటే ఇప్పుడు చాలా మంది చెప్పారు 5 సంవత్సరం కానీ 4 సంవత్సరం తర్వాత యాక్చువల్ పేరెంట్స్ వచ్చినా తీసుకుంటే మీరు ఏం చేయలేకపోతారు. సరే మా పాప కానీ నా పిల్లలు కానీ మీకు ఏం హ్యాపీ ఉండదు అది ఆపడానికి. సో ఆ రకంగా భయంలో ఉన్న మొత్తం జీవితం వరకు ఎందుకు ఉండాలి, అది కొద్దిగా ఆలోచించాలి. సో అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనకి సరెండర్ అయిన పిల్లల తరఫు నుంచి కానీ, ఆర్ఫన్ పిల్లల తరఫు నుంచి కానీ, సిమిలర్ గా చైల్డ్లెస్ పేరెంట్స్ తరఫు నుంచి కానీ. ఏంటంటే SOP ఫర్ అడాప్షన్ ప్రాసెస్, దీని గురించి కూడా క్లారిటీగా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ పర్పస్ ఎందుకు చేస్తున్నాం, ట్రాన్స్పరెన్సీ, లీగల్గా అనేది మెయిన్గా పబ్లిసిటీలో బాగుంది. ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్స్లో, నర్సింగ్ హోమ్స్లో కూడా అడాప్షన్ జరుగుతుంది. దాన్ని మనం ఇల్లీగల్గానే మనం చూడాలి. సో ఇల్లీగల్గా చూడాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత హాస్పిటల్ ఇచ్చిపోతుంది, నర్సింగ్ హోమ్ కూడా పడేసిపోతున్నారు, కొంతమంది చెత్తలో వేస్తున్నారు. వీళ్ళకి తెలిసినట్టు మనం ఏం చేస్తున్నామంటే మన ICS డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం దాన్ని ఒక ప్రాసెస్లో చేస్తున్నాం. సో స్కోప్ కూడా మనం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు లీగల్ అథారిటీ అనేది చాలా ఇంపార్టెంట్, లీగల్నే పోవాలి. సో ఎంత లేడైనా కానీ లీగల్ పోతే ఏంటంటే ప్రజలు ఉండవు. ఈ చేంజ్ కూడా మనము ఎవరైతే చేస్తున్నామో ఆల్ టెస్ట్, స్క్రీనింగ్ ఆఫ్ టెస్ట్, HIV కానీ, సికిల్ సెల్ కానీ, జెనెటిక్ డిజార్డర్స్ కానీ కూడా చూడాల్సిన అవసరం ఉంది.